ఇది గాంధీస్ గార్డెన్ టు కిచెన్ కొత్త ఫ్రాంచైజీ స్టోర్ అండి. ఇది మనకు BHELలో ఎంఏజీలో పెట్టారనమాట. ఇది విద్యుత్ నగర్ అంట, విద్యుత్ నగర్లో పెట్టారు. దీని లొకేషన్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి శ్రీదేవి గారు అని ఓపెన్ చేశారండి గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఆన్లైన్ స్టోర్. ఇది ఫ్రాంచైజీ అనమాట. శ్రీదేవి గారు ఈ స్టోర్ ఇంట్లోనే పెట్టుకున్నారండి, ప్లేస్ ఉన్న ప్లేస్లో. సో ఎవరైనా సరే ఇంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు స్టోర్ అన్నది. సో దీనికోసం స్పెసిఫిక్గా ఎక్స్పెండిచర్ అంటూ ఏం అవసరం లేదు, ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ రెంటల్ కానీ అవన్నీ కూడా ఇంట్లో కూడా పెట్టుకుని ఇది యాజ్ ఏ హోమ్ మేకర్ కింద కూడా మనం దీన్ని చేసుకుని సపోర్ట్ చేయొచ్చు గార్డెనర్స్కి. సో అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు. కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు. థ్యాంక్స్ అండి. సో మీరు ఇనిషియేట్ చేసిన వల్లనే మేము ఈ ఆలోచన వచ్చింది, లేదంటే అసలు 1 month బ్యాక్ అసలు ఏం అనుకోలేదు. సర్లే ఇట్లానే గార్డెనింగ్ స్ప్రెడ్ అవుతుంది, సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి అందరికీ యూజ్ అవుతుంది. అవును, యాక్చువల్గా మేము పెట్టింది కూడా రీజన్ అదే, గార్డెనర్ సపోర్ట్ చేయాలని మనం పెట్టింది. అవుట్ ఆఫ్ మై ప్యాషన్, గార్డెనర్ సపోర్ట్ చేయాలి. బయట చూస్తే ఎక్కడైనా సరే రేట్లు ఎక్కువ, క్వాలిటీలో. సో మన దగ్గర ఏంటంటే రేట్లోను క్వాలిటీలోను రెండు కూడా బెస్ట్ అనమాట. సో అతి తక్కువ రేట్స్ మీకు. మేము గ్రో బ్యాగ్స్ వీడియో రిలీజ్ చేసాము, చూస్తే అసలు హ్యూజ్ రెస్పాన్స్ మాకు చాలా. సో మెయిన్ మీరు యూట్యూబ్ వీడియోస్ టెక్నికల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, అది చాలా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం చాలా హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుంది అంటారు బాగా. తప్పకుండా కంటెంట్ కొంచెం నేను కూడా రీసెర్చ్ చేసి తీసుకొస్తా ఉంటాను చాలా. అంటే ఇది నిజంగా సోర్స్ కరెక్టా, అది టెక్నికల్ కరెక్టా, ఇవన్నీ కూడా. అవును, చాలామంది యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియకుండా వాళ్ళకి తోచని చెప్పేస్తున్నారు. నేను వీడి చేశాను కూడా, నా చూసి ఆయన నా దాంట్లో తీసుకుని కంటెంట్ చెప్పేస్తాడు ఆయన. నేను తప్పు చెప్పుండొచ్చు ఆల్రెడీ. సో అదే తప్పు క్యారీ ఆన్ అవుతుంది అనమాట. చాలామంది యూట్యూబ్లో చేసేది అదే. ఎప్సమ్ సాల్ట్కి నేను చాలా ఎగ్నెస్ట్. ఇక్కడ ఎంతమందిలో మరి ఎప్సమ్ సాల్ట్ వాడతారు నాకు తెలియదు. ఎప్సమ్ సాల్ట్కి నేను ఎగ్నెస్ట్ చాలా. సో చాలా సైన్స్ ఉంది వెనకాల. నా వీడియో ఉంది దాని మీద, ఎందుకు వాడొద్దని. ఎంతమంది యూట్యూబర్లో నా ఒక్కొక్క వీడియోలోనే మీకు కనపడద్ది వాడొద్దు ఎప్సమ్ సాల్ట్, బయట పాడేయిందని. సో ఎప్సమ్ సాల్ట్ లేకుండా కూడా మీరు అంతకన్నా బాగా ఈల్డ్ రాస్తుంది మీకు. దాని బదులు సీవీడ్ ఇవ్వచ్చు, బోన్ మీల్ ఇవ్వచ్చు. దాని బదులు అని కాదు, అసలు అది అవసరం లేదు బేసిక్గా. సో చాలామంది టమాటాలకి రావట్లేదంటే ఎప్సమ్ సాల్ట్ వేసేయండి బాగా వస్తాయంటారు. బట్ దాని బిహైండ్ అది కూడా ఇంపాసిబుల్ అండి. షాక్ గురైతే మీకు ఓన్లీ హైడ్రోజన్ పెరాక్సైడ్ పనిచేస్తుంది. అది ఎవరో ఒకరు చెప్తారు కదా, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎవరో ఒక ఎక్స్పర్ట్స్ అని చెప్తారు. ఆ ఎక్స్పర్ట్స్ ఇట్లా ఒక 100 మంది యూట్యూబర్లు ఉంటారు, అదే సబ్జెక్ట్ మీద చెప్తారు, చూసి చెప్తా ఉంటారు అంతే. బట్ వాట్ ఈజ్ ఫ్యాక్ట్ బిహైండ్, సైన్స్ ఏంటి దాని వెనకాల, యూనివర్సిటీలు ఏం చెప్తున్నారు దాని వెనకాల అనేది ఎవరు చెప్పరు. నా వీడియో చూస్తే మీకు అందులో లింకులు ఉన్నాయి, నేను లింకులు ఇచ్చాను అందులో మీకు. అంటే నేను చెప్పడం కాదు, ఐఎమ్ నాట్ ఏ సైంటిస్ట్, నా అగ్రికల్చరిస్ట్. బట్ నేను సబ్జెక్ట్ని చాలా అనాలిసిస్ చేస్తాను. ఒక కంటెంట్ వీడియో తీసుకురావాలంటే చాలా అనాలిసిస్ చేస్తాను. అందులో మీకు లింకులు ఇచ్చాను. మీకు ఎవరైనా డౌట్ ఉంటే కాలిఫోర్నియా యూనివర్సిటీ, మెల్బోర్న్ యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీలు వాళ్ళ అనాలిసిస్ రిపోర్ట్స్ ఉన్నాయి దాని మీద. ఎప్సమ్ ఎందుకు వాడకూడదు అన్న దాని మీద రిపోర్ట్స్ ఉన్నాయి. వాడితే ఏం ఉపయోగం వస్తుంది, ఏమి లేదన్నది కూడా వాళ్ళు క్లియర్గా రాశారు అందులో. ఎక్కడ రేర్ ఇన్స్టెన్సెస్లో మీరు సాయిల్, మీకు ప్లాంటేషన్ గ్రోత్ లేదు అనుకున్నప్పుడు సాయిల్ టెస్ట్ చేయాలి. సో అక్కడ మీకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంది, పలానా న్యూట్రియంట్స్ ఉంది, మెగ్నీషియం తక్కువ ఉంది, ఇవి తక్కువ ఉంది అన్నప్పుడే మీరు ఎప్సమ్ సాల్ట్, అది కూడా చాలా లిమిటెడ్ డోస్లో. నేను కొంతమంది చూస్తున్నాను 2 స్పూన్లు వేసేయండి అంటారు. 2 స్పూన్లు ఎప్సమ్ సాల్ట్. నిమ్మకాయ మొక్కలకి, టమాటా మొక్కలకి 2 స్పూన్లు వేసేయంటారు. మీరు యాక్చువల్గా ఏంటంటే బ్లాసమ్ అండ్ రాట్ ఒకటి వస్తుంది, కాల్షియం అందగా వస్తుంది. బ్లాసమ్ అండ్ రాట్ అంటే మనకి చిన్న ప్యాచ్ లాగా వస్తుంది టమాటాలో. సో కింద నల్లగా వచ్చేస్తుంది ఒకసారి మీకు. సో కాల్షియం కావాలి బేసిక్గా. ఆల్రెడీ మీ మట్టిలో చాలా కాల్షియం ఉంటుంది, బట్ అది అందుకోవాలి మొక్క. అది అందుకోవాలంటే రూట్స్ని అది ప్రేరేపించాలి. సో డిఫరెంట్ సాయిల్ కండిషన్స్, మైక్రోబ్స్, ఇవన్నీ కూడా రూట్స్ని ప్రేరేపిస్తాయి అందులో న్యూట్రియంట్స్ని తీసుకోవడానికి. సాయిల్ అన్నీ ఉండడం మనం వేసే కంపోస్ట్లో ఉంటాయి. మన ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్లో ద రిచెస్ట్ ఫెర్టిలైజర్ అనమాట అసలు యాక్చువల్గా. మన హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ కంపోస్ట్ అన్నింటికన్నా బెస్ట్ అనమాట. ఏ సీవీడ్ గీవీడ్ అన్నీ అవసరం లేదు. బట్ అందరూ చేయలేరు కదా, కాబట్టి మేము ఆల్టర్నేట్స్ కొన్ని మనకు రెడీమేడ్ ఆర్గానిక్లో దొరుకుతాయి కాబట్టి నేను కొన్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాను. సీవీడ్, బోన్ మీల్ ఇవి ఇస్తే ఏంటంటే ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి. సో కాల్షియం ఆల్రెడీ ఉంటుంది సాయిల్లో, మనం మళ్ళీ ఎక్స్ట్రా కాల్షియం కోసం ఎగ్ పౌడర్ వేస్తాము, ఇంకోటి ఏది వేస్తాము. సో ఎప్పుడైతే మీరు కొంతమంది ఏం చేస్తారంటే అది రాగానే ఎప్సమ్ సాల్ట్ వేసి 2 స్పూన్లు అంటారు. ఎప్సమ్ సాల్ట్ వేయగానే ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా వెళ్ళే కాల్షియం కూడా వెళ్ళదు. సో ఆటోమేటిక్గా ఎప్సమ్ సాల్ట్ వేసి ఉపయోగం ఉంది. దీని మీద రీసెర్చ్ స్టడీ ఉంది యాక్చువల్గా. సో ఎప్సమ్ సాల్ట్ అసలు యాడ్ చేయకూడదు అక్కడ. ఎక్కడైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందో ప్లాంట్కి వెళ్ళాలంటే కన్సిస్టెన్స్ వాటరింగ్ ఉండాలి. ఇవాళ వాటర్ పోసి 4 రోజుల తర్వాత వాటర్ పోస్తే ఆ ప్లాంట్ సర్క్యులేషన్ అనేది కంటిన్యూ జరుగుతూ ఉండాలి. ఒక
చివరి టిప్ వరకు కూడా వాటర్ వెళ్ళి మళ్ళీ సర్కిల్ అయ్యి కిందకు వస్తూ ఉంటుంది అందులో, సైన్స్ ప్రకారం యాక్చువల్గా. సో అప్పుడే ఆ ఫ్లో ఉంటేనే కాల్షియం వెళ్తుంది. కాల్షియం అంటే ఒక ముద్దలుగా వెళ్తుంది కదా, ప్రతి డ్రాప్తోనూ కొంచెం కాల్షియం వెళ్తుంది, మైక్రాన్స్లో వెళ్తుంది, మైక్రోగ్రామ్స్లో. సో ఆ వాటర్ కన్సిస్టెన్సీగా ఇస్తూ ఉంటే మనం డైలీ మార్నింగ్ టైమ్స్ ఇవ్వాలి, ఈవినింగ్ టైమ్స్ ఇవ్వకూడదు వాటర్. చాలా రైనీ సీజన్ అవసరం లేదు, ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు రైనీ సీజన్లో మన సాయిల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా, వేస్టేజ్ ఆఫ్ మినరల్స్ లేకుండా. అన్నీ ఇచ్చుకోవాలి యాక్చువల్గా. రైనీ సీజన్లో ఎక్కువ ఫెర్టిలైజర్ అవసరం ఉంటుంది. మస్టర్డ్ ఇవ్వాలి, మనకు బోన్ మీల్ ఇవ్వాలి. బోన్ మీల్ ఒకసారి ఇస్తే మళ్ళీ 6 months వరకు ఇవ్వక్కల. దాన్ని కూడా నేను కొంతమందిలో చూశాను, ఎవ్రీ 15 days ఒక 2 spoons బోన్ మీల్ ఇచ్చేయాలని. అసలు బోన్ మీల్ డిజాల్వ్ అయ్యి దాంట్లో న్యూట్రియన్స్ రిలీజ్ అయ్యి అది చాలా అదేమంటారంటే దాన్ని స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్. అది ఇవాళ ఇస్తే 5 నెలల వరకు దాన్ని రిలీజ్ అవుతూనే ఉంటుంది దాని ఫెర్టిలైజర్. లైక్ మనం బనానా పీల్, తర్వాత ఎగ్ షెల్ పౌడర్, ఈ 2 కూడా చేస్తాం కదా డ్రై చేసేసి, అది కూడా లాంగ్ రిలీజింగ్ ఫెర్టిలైజర్. చాలా ఇస్తుంది మీకు. ఇవాళ వేస్తే 1 month తర్వాత వస్తుంది. అంటే మీరు మొక్క పెట్టేటప్పుడే, టమాటా మొక్క పెట్టేటప్పుడే దూరంగా దాన్ని జల్లేశారు అనుకోండి, అది పెరిగేటప్పటికి దానికి అందుతుంది. ఇవాళ కానీ అందదు అది. సో ఆ బలం అది 6 నెలల వరకు అందిస్తుంది మొక్కకి. మళ్ళీ ఓ ఏకల ఓవర్ ఫెర్టిలైజర్ కూడా ప్లాంట్ని చంపేస్తుంది, లేదా గ్రోత్ని స్టంట్ అవుతుంది. గ్రోత్ అంటే మొక్క పెరగడం ఆగిపోద్ది అనమాట. మనకు అర్థం కాదు, మొక్క అంతా బాగానే ఉంది, ఫ్రూట్ రావట్లేదు, ఏం రావట్లేదు. సో ఓవర్ ఫెర్టిలైజర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, 2 విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది. సో మీరందరూ ఎప్సమ్ సాల్ట్ గురించి ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి నా విన్నపం ఏంటంటే, ఒకసారి నా వీడియో చూడండి, ఆర్టికల్స్ చదవండి, గూగుల్ చేయండి మళ్ళీ. బట్ గూగుల్లో మీకు ఎప్సమ్ సాల్ట్ యూజ్ అని కానీ మొత్తం వచ్చేస్తాయి 100. బట్ అట్లా కాకుండా వై వీ షుడ్ నాట్ యూజ్ అని ఎప్సమ్ సాల్ట్ అని అడగండి. అప్పుడు దేర్ ఆర్ సమ్ ఆర్టికల్స్, రీసెర్చ్ ఆర్టికల్స్, అప్పుడు మీకు దాని మీద ఒక నమ్మకం కుదురుతుంది. బట్ ఎప్సమ్ సాల్ట్ అవసరమే లేదు అసలు యాక్చువల్ గార్డెన్లో. రోజెస్ కంటే ఎప్పుడో ఒకసారి, అది కూడా మీ ప్లాంట్లో డెఫిషియన్సీ ఉంటే న్యూట్రియంట్స్లో ఎప్పుడైనా ఇవ్వాలి. అది ఓన్లీ డెఫిషియెంట్ ఉన్న కండిషన్స్లోనే. మనం ఇచ్చే కంపోస్ట్లు అన్నీ ఉంటాయి యాక్చువల్గా. మెగ్నీషియం ఎంత కావాలి? 0.2% కావాలి ఒక ప్లాంట్కి, అంతే. ఓకే, బట్ వేసేయమంటారు అందరూ, చూసేవాళ్ళు కొంతమంది చూసేవాళ్ళు వేసేస్తూ ఉంటారు. నేను సీడ్ అమ్ముతున్నాను నేను. ఇది సీడ్ ఆయిల్ తీయింది ఇది. సో దీని తర్వాత ఆయిల్ తీసేస్తారు. తీసిన తర్వాత వచ్చిందేమో కేకు. సో ఆల్రెడీ 5-6% ఇందులోంచి మీకు ఆయిల్ తీసేస్తారు అందులోంచి. ఇది ఎక్కువ ఉంటుంది, ఇది కాన్సన్ట్రేషన్ తక్కువ వాడాలి. కంపోస్ట్ ఏమో డైరెక్ట్గా ప్యూర్ మన వర్మీ కంపోస్ట్ అది. సో మన కంపోస్ట్లో ఇందులో కూడా క్వశ్చన్ ఉంది యాక్చువల్గా చాలామంది, మన కంపోస్ట్ కాస్ట్లీ ఎందుకు ఉందని. మన కంపోస్ట్ ఏంటంటే, ఇది మీరు గుప్పుడు వేసేసి పైన ఆకులు కప్పేసేస్తే మీకు 15 రోజుల్లో దాని నిండా వామ్స్ వస్తాయి. మన కంపోస్ట్లో ఎగ్స్ ఉంటాయి, బయట కంపోస్ట్లో ఎగ్స్ ఉండవు మీకు. ఆవు పేడ నుంచి ప్లస్ లీఫ్ కంపోస్ట్ నుంచి, ఈ రెండిట్లు వాడి చేసింది. ప్లస్ మనకేంటంటే, మనకు వచ్చే కంపోస్ట్ మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకుంటాం మనం. టన్నుల్స్లో వేస్తారు వాళ్ళు, 100 టన్నులు 200 టన్నులు చేస్తారు కంపోస్టింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ వేసేస్తారు ఇట్లా. సో న్యాచురల్గా ఏమవుతుంది, మీ ఆ కింద ఉన్న ఎగ్స్ ఏమి ఉండవు, అందులో లైఫ్ ఉండదు. ఇంకా కంపోస్ట్ బలం ఉంటుంది బేసిక్గా, బట్ ఆ ఎగ్స్ అనేది ఉండవు, లైఫ్ ఉండదు. సో లివింగ్ ఆర్గాన్స్ ఉండవు అందులో మీకు. అది మనకు మార్కెట్కి వస్తూ ఉంటుంది. ఇంకా చేసేవాడు డిఫరెంట్ ఉన్నాయి, ప్లాంట్కి వెళ్ళి చూస్తే తెలుస్తాయి. కొంతమంది అయితే అసలు వరస్ట్ చెత్త అంతా వేసి వాడేస్తూ ఉంటారు. ఈ నర్సరీలో వచ్చేదంతా కూడా అదే, 100 రూపాయలకి 120 రూపాయలకి 25 కేజీలు ఇచ్చేస్తారు. అంతా మొత్తం చెత్త, మొత్తం చెత్త. అవును. సో మన దగ్గర వాడేది ఏంటంటే పేడ ప్లస్ లీఫ్ కంపోస్ట్, ఈ రెండే అంతే. సాయిల్ మిక్స్లో మనం ఆల్రెడీ రెడ్ సాయిల్ కంపోస్ట్, ఇదే కంపోస్ట్ అన్నమాట. ఇదే కంపోస్ట్, తర్వాత కోకోపిట్, నీమ్ సీడ్ పౌడర్, టొబాకో, 5 అంతే. ఇది డైరెక్ట్ వేసేయడమే. ఇంకా మీ దగ్గర ఏమైనా ఆవు పేడ ఎరువు లేకపోతే మేకల ఎరువు అవైలబుల్ ఉంటే, అందుబాటులో ఉంటే అది కొంచెం కలుపుకొని వేసేసుకోవచ్చు. వేసేటప్పుడు సరిపోతుంది. బోన్ మీల్ కూడా కలుపుకోవాలి వేసుకున్నప్పుడు. వన్స్ ఇప్పుడు వేసేస్తే మీకు 6 నెలల వరకు అసలు బోన్ మీల్ యాడ్ చేయగలం. ఒక 2 స్పూన్లు చాలు, ఒక కుండీకి 2 స్పూన్లు వేస్తే చాలు, ఎక్కువ అది వేసేసి జల్లేసి బాగా కలిపేసి వేసేస్తే పైన వేసేదానికన్నా అది ఎఫెక్టివ్గా ఉంటుంది. డైరెక్ట్ వేసేటప్పుడు సాయిల్ మిక్స్లోనే కలిపేసుకుంటే బాగుంటుంది. చాలా వాటి మీద వీడియో మోస్ట్లీ జస్ట్ ఆ వీడియో రిఫర్ చేస్తే సరిపోతుంది మీకు. అంటే ఒక ప్రొడక్ట్ తీసుకొస్తుంటే ఆ వీడియో చేసి ప్రొడక్ట్ తీసుకొస్తున్నాం మనం. ఏ మొక్కల డైరెక్ట్ ఇచ్చేయచ్చు. ఒక డ్రిప్ చేసేవాడు పొలాల్లో వాటర్లో మిక్స్ చేసి ఇస్తారు. ఒక రోజు దాన్ని ఫెర్మెంట్ చేసేసి అప్పుడు డిజాల్వ్ అయిపోద్ది బాగా, అప్పుడు ఇచ్చేస్తారు పొలాల్లో. చాలామంది బత్తాయి తోటల వాళ్ళు కానీ, డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. మన ఇచ్చిన సజెషన్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇప్పటివరకు మన శ్రీదేవి గారు ఓపెన్ చేసిన BHEL స్టోర్ అండి మనది. ఈ స్టోర్లో అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ మీట్కి నేను రావడం కొంచెం లేట్ అయింది, హెవీ రైన్స్ ఆ రోజుని.
వెళ్ళటానికి. పాపం చాలామంది గార్డెనర్స్ వెయిటింగ్లో ఉన్నారు ఆ రోజు అక్కడ. సో వాళ్ళందరితో కూడా నేను వెళ్ళిన తర్వాత మాట్లాడడం జరిగిందండి. అదే మీరు ఇప్పటివరకు చూశారు. సో వాళ్ళందరూ కూడా చాలా ఓపికగా వెయిట్ చేసి వాళ్ళకున్న డౌట్స్ కొన్ని అడుగుతూ ఉంటే అలా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా